హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. కొంచెం గట్టిగా మాట్లాడు. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది. మా అమ్మకు నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అన్నింటిలో తలదూర్చడం మానుకో. ఇలా మరెన్నో వాక్యాలు ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వన్, నువ్వు అక్కడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పే సందర్భంలో యూ నీడ్ నాట్ టు గో దేర్ అంటాం. యూ నీడ్ నాట్ గో దేర్. మా అమ్మకు నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. మా అమ్మకు నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. మై మదర్ డోంట్ లైక్ మీ టు గో దేర్ అంటాం. మై మదర్ డోంట్ లైక్ మీ టు గో దేర్. డోంట్ లైక్ మీ టు గో దేర్ అని చెప్తూ ఉంటాం. నువ్వు నీ ఉద్దేశాన్ని మార్చుకున్నావా? నువ్వు నీ ఉద్దేశాన్ని మార్చుకున్నావా అంటే హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ ఒపీనియన్. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ ఒపీనియన్. నువ్వు నీ ఉద్దేశాన్ని మార్చుకున్నావా అనేసి హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ ఒపీనియన్. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటాం. అంటే ఉన్నట్లుండి అన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాడుతూ ఉంటాము. ఆల్ ఆఫ్ సడన్ ద క్లైమేట్ హ్యాడ్ చేంజ్డ్. ఆల్ ఆఫ్ సడన్ ద క్లైమేట్ హ్యాడ్ చేంజ్డ్. అందుకేనా ఆమె జాబ్ మానేసింది. అందుకేనా ఆమె జాబ్ మానేసింది. ఈజ్ దట్ వై షీ క్విట్ ద జాబ్. క్విట్ అంటే వదిలేయడము అని. క్విట్ ద జాబ్. ఈజ్ దట్ వై షీ క్విట్ ద జాబ్. మీరు ఒకరికొకరు తెలుసా? మీరు ఒకరికొకరు తెలుసా? డు యు నో ఈచ్ అదర్? డు యు నో ఈచ్ అదర్. మీరు ఒకరికొకరు తెలుసా అంటే డు యు నో ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు అనే మీనింగ్ వస్తుంది. ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ద ఫోన్. ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ద ఫోన్. ఫోన్ ఎక్కడ పెట్టాను నేను మర్చిపోయాను అని చెప్పేస్తాను కూడా వాడతాము. ఎంతసేపు నువ్వు అద్దంలో చూసుకుంటావు? ఎంతసేపు నువ్వు అద్దంలో చూసుకుంటావు? ఎంతసేపు చూసుకుంటావు అంటే హౌ లాంగ్ డూ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నీకు నువ్వే అద్దంలో చూసుకుంటావు అంటే నీకు నువ్వే కాబట్టి అట్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటాము. హౌ లాంగ్ డూ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అని వాడుతూ ఉంటాం అనమాట. చాలాసేపటి నుంచి రెడీ అవుతున్నావు. చాలాసేపటి నుంచి రెడీ అవుతున్నావు అంటే యూ హ్యావ్ బీన్ గెట్టింగ్ రెడీ ఫర్ ఎ లాంగ్ టైం అంటాం. యూ హ్యావ్ బీన్ గెట్టింగ్ రెడీ ఫర్ ఏ లాంగ్ టైం. హ్యావ్ బీన్ గెట్టింగ్ రెడీ ఫర్ ఏ లాంగ్ టైం. చాలాసేపటి నుంచి నువ్వు రెడీ అవుతూనే ఉన్నావు అని. నాకు రెడీ కావడానికి ఎక్కువ సమయం పట్టదు. నాకు రెడీ కావడానికి ఎక్కువ సమయం పట్టదు అంటే ఇట్ డజంట్ టేక్ మీ లాంగ్ టు గెట్ రెడీ. ఇట్ డజంట్ టేక్ మీ లాంగ్ ఆర్ మోర్ టైమ్ టు గెట్ రెడీ. నేను రెడీ కావడానికి నాకు ఎక్కువసేపు పట్టదు అని మీనింగ్ అన్నమాట దీనికి. మీకు నేను ఎలా తెలుసు? మీకు నేను ఎలా తెలుసు అంటే హౌ డు యు నో మీ. హౌ డు యు నో మీ. మీకు నేను ఎలా తెలుసు? హౌ డు యు నో మీ. అతనికి చెల్లెలు ఉందా? అతనికి చెల్లెలు ఉందా అంటే డస్ హీ హ్యావ్ సిస్టర్ అంటాం. జనరల్గా హీ షీ ఇట్లా వచ్చినప్పుడు హ్యావ్ రాదు, కానీ డస్ వచ్చింది కాబట్టి హ్యావే వస్తుంది, హ్యాస్ మళ్ళీ రాదనమాట. నీకు వేరే పని ఏమి లేదా? నీకు వేరే పనేం లేదా అంటే డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ అంటాం. డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. నీకు వేరే పనేం లేదా? డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. అన్నింట్లో తలదూర్చడం మానే. అన్నింటిలో తలదూర్చడం మానే అంటే ఇన్వాల్వ్ కావడం అనమాట. స్టాప్ పుట్టింగ్ యువర్ హ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్. స్టాప్ పుట్టింగ్ యువర్ హ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో తలదూర్చడము మానయ్యి అంటూ ఉంటాం. జనరల్గా వాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో మనము. మీతో ఎవరు వచ్చారు? మీతో ఎవరు వచ్చారు అంటే హూ హ్యాస్ కమ్ విత్ యూ అంటాం. హూ హ్యాస్ కమ్ విత్ యూ. హూ హ్యాస్ కమ్ విత్ యూ. మీతో ఎవరు వచ్చారు అని. హూ హ్యాస్ కమ్ విత్ యూ. అతను డబ్బు కోసం ఏదైనా చేయగలడు. అతను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, చేయగలడు అంటే హీ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ అంటాం. హీ క్యాన్ డూ ఎనీథింగ్. అతను ఏమైనా చేయగలడు. దేనికోసము? ఫర్ మనీ. వాళ్ళు అన్నదమ్ములు కారు. వాళ్ళు బ్రదర్స్ కాదు, వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా చెప్తూ ఉంటాం కదా. అప్పుడు దే ఆర్ నాట్ బ్రదర్స్ అంటాం. దే ఆర్ నాట్ బ్రదర్స్. దే ఆర్ నాట్ బ్రదర్స్. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ గో అంటాం.
ఐ విల్ నాట్ లెట్ యూ గో. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని. ఎందుకు మీరు అలా అనుకున్నారు, ఎందుకు మీరు అలా అనుకున్నారు అని చెప్పే సందర్భంలో వై డిడ్ యూ థింక్ సో అంటాం. వై డిడ్ యూ థింక్ సో, ఎందుకు మీరు అలా అనుకున్నారు, వై డిడ్ యూ థింక్ సో. నువ్వు చాలా మారిపోయావు, నువ్వు చాలా మారిపోయావు అంటే చేంజ్ అయ్యావు అంటప్పుడు యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్ అంటాం. యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్, మీరు చాలా మారిపోయారు. యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. నాకు ఈ మధ్య ఆకలి తక్కువగా ఉంటుంది, నాకు ఈ మధ్య ఆకలి చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఐ హ్యావ్ లెస్ అప్టైట్ నవడేస్. ఈ మధ్య కాబట్టి నవడేస్ అంటాం, అంటే ఈ మధ్య కాలంలో అనేసి మీనింగ్ వస్తుంది. లెస్ అప్టైట్ అంటే తక్కువ ఆకలి అనేసి. ఈ పుస్తకాలన్నీ ఎవరిలా చేశారు, ఈ బుక్స్ అన్నీ ఎవరిలా పడేసేసారు, ఇలా చేశారు అన్నప్పుడు హూ మేడ్ ఆల్ దీస్ బుక్స్ లైక్ దీస్, హూ మేడ్ ఆల్ దీస్ బుక్స్ లైక్ దీస్ అంటే చిందరదర పడేసినప్పుడు అంటుంటాం కదా, ఎవరు ఇలా చేశారు అనేసి అప్పుడు ఇలా వాడతాం అనమాట. కింద ఎందుకు పడేసావు, కింద ఎందుకు పడేసావు, ఎందుకు అంటే వై రావాలి కదా. వై డిడ్ యూ త్రో ఇట్ డౌన్, త్రో ఇట్ డౌన్. కింద ఎందుకు పడేసావు అంటే కింద కాబట్టి డౌన్ రావాలి. త్రో ఇట్ డౌన్, కింద ఎందుకు పడేసావు అని. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అంటే ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఏ కోల్డ్. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఏ కోల్డ్. నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు వచ్చేసేస్తుంది అని మీనింగ్. నువ్వు స్వీట్లు ఎక్కువగా తింటే దగ్గు ఎక్కువవుతుంది, నువ్వు స్వీట్స్ ఎక్కువగా తింటే నీకు దగ్గు ఎక్కువవుతుంది అంటే కాఫ్ ఎక్కువవుతుంది. అప్పుడు ఇఫ్ యూ ఈట్ మోర్ స్వీట్స్, ఇఫ్ యూ ఈట్ స్వీట్స్ ఆర్ మోర్ స్వీట్స్ యూ విల్ కాఫ్ మోర్, యూ విల్ కాఫ్ మోర్ అంటే దగ్గు ఎక్కువవుతుంది నీకు అని చెప్పే సందర్భంలో వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి కొంచెం గట్టిగా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు. స్పీక్ ఎ లిటిల్ లౌడర్, స్పీక్ ఎ లిటిల్ లౌడర్, కొంచెం గట్టిగా, లిటిల్ లౌడర్, కొద్దిగా గట్టిగా మాట్లాడు అని. మీ ఫోన్తో కాల్ చేసుకోవచ్చా, మన ఇక్కడ పర్మిషన్ అడుగుతున్నాను అనమాట. మీ ఫోన్తో మీరు కాల్ చేసుకోవచ్చా అంటే కెన్ ఐ మేక్ ఎ కాల్ విత్ యువర్ ఫోన్, కెన్ ఐ మేక్ ఎ కాల్ విత్ యువర్ ఫోన్. నువ్వు ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నావా, నువ్వు ఇవాళ ఎక్కడికైనా వెళ్తున్నావా అంటే ఈరోజు కాబట్టి మనము ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి, ప్రజెంట్ గురించి అడుగుతున్నాం కాబట్టి. ఆర్ యూ గోయింగ్ టు ఎనీవేర్ టుడే, ఆర్ యూ గోయింగ్ టు ఎనీవేర్ టుడే. మీరు ఈ మధ్య కాలంలో అంటే ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే ఇలా ఆడతాం. నేను పని చేస్తున్నాను, కనిపించడం లేదా, నేను పని చేస్తున్నాను కనిపించడం లేదా. కాంట్ యూ సీ ఐఎమ్ వర్కింగ్, కాంట్ యూ సీ కనిపించడం లేదా, చూడలేకపోతున్నావా అన్నప్పుడు ఇలా వాడతాం, చూడడం లేదా అని. నేను మీలాగా కూర్చోలేను, నేను మీలాగా ఖాళీగా కూర్చోలేను అన్నప్పుడు ఐ కాంట్ సిట్ ఐడిల్ లైక్ యూ అంటాం. ఐ కాంట్ సిట్ ఐడిల్ లైక్ యూ, నేను మీలాగా ఖాళీగా కూర్చోలేను అని. ఆమెకు నాకు చాలా తేడా ఉంది, ఆమెకు నాకు చాలా తేడా ఉంది. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హర్ అండ్ మీ అంటాం. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హర్ అండ్ మీ. ఆమెకు నాకు చాలా తేడా ఉంది. నువ్వు కూడా నమ్ముతున్నావా, నువ్వు కూడా నమ్ముతున్నావా, నువ్వు కూడా నమ్ముతున్నావా. డూ యూ బిలీవ్ ఇట్ టూ, డూ యూ బిలీవ్ ఇట్ టూ అంటున్నాం. కూడా అని మీనింగ్ వచ్చినప్పుడు TOO వస్తుందన్నమాట. అతను నిన్ను ఆట పట్టిస్తున్నాడు, అతను నిన్ను ఆట పట్టిస్తున్నాడు అంటే టీజ్ చేస్తున్నాడు అని చెప్పే సందర్భంలో హీ ఈజ్ టీజింగ్ యూ అంటాం. హీ ఈజ్ టీజింగ్ యూ, అతను నిన్ను ఆట పట్టిస్తున్నాడు అని. కింద పడిన పుస్తకం తీసి టేబుల్ పైన పెట్టు, కింద పడిన పుస్తకం తీసి టేబుల్ పైన పెట్టు. పికప్ ద ఫాలెన్ బుక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. పికప్ ద ఫాలెన్ బుక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన పెట్టు అని. నేను ఏం చెప్పినా నీకు నచ్చదు, నేను ఏం చెప్పినా నీకు నచ్చదు అంటే వాట్ ఎవర్ ఐ సే యూ డోంట్ లైక్ ఆర్ యూ డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ సే అంటాం. నేనేం చెప్పినా కానీ నీకు నచ్చదు అని మీనింగ్ వస్తుందన్నమాట. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో వచ్చేస్తాను. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.